వెల్కమ్ టు మై ఛానల్ కోడ్ విత్ గోవింద్. సో ప్రీవియస్ వీడియోలోని జావా ఫ్రమ్ బిగినర్ నుంచి అడ్వాన్స్డ్ వరకు ఎట్లా నేర్చుకోవాలో కంప్లీట్ రోడ్ మ్యాప్ అనేది డిస్కస్ చేసాం. సో ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. సో టుడే వీడియోలో ఏం నేర్చుకుందామంటే బేసిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ నేర్చుకుందాం అండ్ జేడీకే ఇన్స్టాలేషన్ ఎట్లా చేయాలి, జేడీకే అంటే ఏంటి అండ్ అందులో ఏముంటాయి, సో ఆ టాపిక్స్ అన్ని నేర్చుకుందాం. అండ్ జావా ప్రోగ్రామ్ అనేది ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది అవి డిస్కస్ చేద్దాం. సో లేట్ చేయకుండా మనం వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సో ప్రెజెంట్ మనం ఏదైనా వర్క్ చేయాలంటే ఏం వాడతాం, ఏదర్ కంప్యూటర్స్ని వాడుతున్నాం లేదా డివైజెస్ని వాడతాం. సో కంప్యూటర్ అంటే ఏమొస్తుంది, మానిటర్ ఆర్ కీబోర్డ్, మౌస్, ఇంకేముంటాయి, సిపియు ఉంటుంది. సో ఇవేమి కంప్యూటర్ అంటే ఇవేమి కాదు. సో కంప్యూటర్ అంటే ఏంటంటే సిపియు లోపల ప్రాసెసర్ అనేసి ఒకటే ఉంటుంది. సో ప్రాసెసర్ అనేది ఏం చేస్తుందంటే ప్రాసెస్ చేస్తుంది. ఏం ప్రాసెస్ చేస్తుంది, మనం ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇస్తామో దాన్ని ఏం చేస్తుంది, ప్రాసెసర్ అనేది ప్రాసెస్ చేస్తుంది. సపోజ్ నీ యొక్క ఇన్స్ట్రక్షన్ అనేది 2+3 అని ఇచ్చాం. సో ప్రాసెసర్ ఏం చేస్తుంది, దీన్ని ప్రాసెస్ చేసి అవుట్పుట్ ఏమిస్తుంది మనకి 5 అనేసి ఇస్తుంది. సో ఇట్లాగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడాన్ని ఏమంటారంటే ప్రోగ్రామింగ్ అని అంటాం. సో అర్థమైంది కదా. సో ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే ప్రాసెసర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడాన్ని ప్రోగ్రామింగ్ అని అంటాం. ఈ ప్రాసెసర్ అనేది ఎట్లా తయారవుతుంది, బేస్డ్ ఆన్ లాజిక్ గేట్స్ యూజ్ చేసి తయారవుతుంది. సో లాజిక్ గేట్స్ అంటే ఏం అర్థం అవుతుంది, ఓన్లీ జీరోస్ వన్స్ మాత్రమే ఉంటాయి. సో ప్రాసెసర్కి ఏం అర్థం అవుతుంది, ఓన్లీ జీరోస్ వన్స్ మాత్రమే అర్థం అవుతుంది. సో మనం ఎందులో రాస్తాం కోడ్ అనేది, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రాస్తాం. సో ఇప్పుడు ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ఈ జీరోస్ వన్స్ అంటే బైనరీ ఫార్మేట్లోకి మార్చాలి. దానికోసం ఏం కావాలి, ఒక లాంగ్వేజ్ అని కావాలి. సో దానికోసం ఏం లాంగ్వేజ్ వాడతామంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని వాడతాం. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏమొస్తాయి మనకి, సి, C++, జావా అండ్ పైథాన్. సో ఇంకా చాలానే ఉంటాయి. సో ఇందులో మనం ఏం నేర్చుకుంటున్నాం, ఇప్పుడు జావా అనేది నేర్చుకుంటున్నాం. సో అసలు జావా అంటే ఏంటో చూద్దాం. జావా ప్రోగ్రామ్ అనేది మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్. సో ఎందుకు ఇది మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్ అయిందో చూద్దాం. సపోజ్ ఈ యొక్క సోర్స్ కోడ్ ఉంది, సోర్స్ కోడ్, ఓకే. సోర్స్ కోడ్ ఎందులో ఉంది, లైక్ సి కానీ C++ కానీ సపోజ్ ఇందులో లాంగ్వేజ్లో ఉంది. ఖచ్చితంగా ఏం అవ్వాలి, సోర్స్ కోడ్ అనేది కంపైల్ అనేది అవ్వాలి. సోర్స్ కోడ్ అనేది కంపైల్ అయ్యి ఇందులోకి మారాలి, బైనరీ ఫార్మేట్లోకి మారాలి, అంటే జీరోస్ వన్లోకి మారాలి ఖచ్చితంగా. ఇప్పుడు సపోజ్ నువ్వు సిలోని కోడ్ రాసావు, ఏంటి ప్రింట్ హెలో వరల్డ్ అనేసి రాసావు, హెలో వరల్డ్ అనేసి రాసావు. ఇప్పుడు ఏమైంది, ఇది కంపైల్ అయ్యింది. కంపైల్ అయ్యి ఎందులోకి వచ్చింది, బైనరీ ఫార్మేట్లోకి వచ్చింది. సో నువ్వు రాసిన కోడ్కి బైనరీ ఫార్మేట్ ఇది. ఇప్పుడు ఈ కోడ్ అనేది నువ్వు నీ సిస్టంలో రాసావు, ఓకేనా, నీ సిస్టంలో రాసావు. ఇప్పుడు ఈ బైనరీ ఫార్మేట్లోకి మారింది కదా. సో దీన్ని వేరే సిస్టంలో, లైక్ మీ ఫ్రెండ్ సిస్టంలో కానీ ఆర్ మ్యాక్ ఓఎస్లో కానీ, సపోజ్ నువ్వు విండోస్లో రాసావు అనుకో, ఇప్పుడు మ్యాక్ ఓఎస్లో రన్ చేసాం అనుకో, రన్ అవుతుందా, అవ్వదు. ఎందుకంటే C++ అనేది పోర్టబుల్ లాంగ్వేజెస్, ప్లాట్ఫామ్ డిపెండెంట్. అంటే నువ్వు యొక్క కోడ్ అనేది నీ సిస్టంలోనే రన్ చేయాలి, వేరే సిస్టంలో రన్ చేస్తే అవ్వదు. సో ఇప్పుడు జావా అనేది ఏం సాల్వ్ చేసిందంటే, జావాలో ఏముంటుందంటే జేడీకే ఉంటుంది, జావా డెవలప్మెంట్ కిట్. సో ఇది అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. అంటే నువ్వు కోడ్ అనేది ఒకసారి రాయి, అంటే రైట్ వన్స్, రన్ ఎనీవేర్. సో నువ్వు కోడ్ ఒక్కసారి రాసి ఎక్కడైనా రన్ చేయొచ్చు దాన్ని. దేనివల్ల, జేడీకే వల్ల. సో ఇప్పుడు జేడీకే అంటే ఏంటో చూద్దాం. జేడీకే, సో జేడీకేలోని మనకి జేఆర్ఈ అండ్ జేవిఎం అనేసి ఉంటాయి. సో ఇది జేడీకే అనుకోండి, ఓకే. సో ఇది జేడీకే. జేడీకేలో మనకి ఏముంటుందంటే ఒకటి జేఆర్ఈ ఉంటుంది, జేఆర్ఈ. సో జేఆర్ఈ లోపల ఏముంటుందంటే జేవిఎం అనేసి ఉంటుంది, ఓకే. ఇంకేముంటాయంటే డెవలప్మెంట్ టూల్స్ ఉంటాయి, డెవ్ టూల్స్, లైక్ కంపైలర్, జావాసి కంపైలర్, ఇవి ఉంటాయి. సో ఈ జేఆర్ఈ అంటే ఏంటంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. సో ఇది ఏం చేస్తుంది, సో జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఏం చేస్తుందంటే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఒక ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఇందులోని ఈ జేవిఎం అనేది ఏం చేస్తుంది, మనం రాసిన కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో అది ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. మనం కోడ్ అనేది ఎట్లా రాస్తాం, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రాస్తాం, ఓకే. అది ఎందులోకి మారాలి,
మనకి బైనరీ ఫార్మేట్లోకి మారాలి. సో ఈ జావా అనేది ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి బైనరీ ఫార్మేట్లోకి ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుందో అప్పుడు చూద్దాం. సో ఇది యూజర్. ఓకే, సో యూజర్ అన్నవాడు ఏం రాస్తాడు, కోడ్ అనేది రాస్తాడు. లైక్ హెలో వరల్డ్ అని రాసినాం అనుకో, హెలో కోడ్ అని రాశాడు. ఇప్పుడు ఏం అవ్వాలి, ఇది కంపైల్ అనేది అవ్వాలి. ఓకేనా, సో కంపైల్ అనేది అయ్యింది. కంపైల్ అయ్యి ఎందులోకి మారాలి, బైనరీ కోడ్లోకి మారాలి. ఓకే, సో ఇప్పుడు ఈ బైనరీ కోడ్ అనేది ఏం అవ్వాలి, ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇక్కడ జేఆర్ఈ అనేసి ఉంటుంది, ఇక్కడ జేవిఎం ఉంటుంది. సో జేవిఎం ఏం చేస్తుంది అంటే వచ్చిన బైనరీ కోడ్ని ఏం చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, ఈ జేవిఎం ఎక్కడ ఉంటుంది, ఓఎస్లో ఉంటుంది. ఈ ఓఎస్ ఎక్కడ ఉంటుంది, మన హార్డ్వేర్ దగ్గర ఉంటుంది, హార్డ్వేర్. ఓకే, ఇప్పుడు మన కోడ్ అనేది ఒక 10,000 లైన్స్ ఉంది. ఓకే, ఇట్లాగా 10,000 లైన్స్ ఉంది. ఇప్పుడు ఈ 10,000 లైన్స్లోని ప్రోగ్రామ్ అనేది ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ అవ్వాలి అని జేవిఎంకి ఎట్లా తెలుస్తుంది అంటే బేస్డ్ ఆన్ వాయిడ్ మెయిన్. సో ఈ వాయిడ్ మెయిన్ యూజ్ చేసుకొని అది ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలని తెలుస్తుంది. సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అంటారు దీన్ని, పబ్లిక్ స్టాటిక్. సో దీని గురించి డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో ఈ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ నుంచి యాక్చువల్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దానికోసం ఏం చేయాలి, ఫస్ట్ జేడీకే అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. జేడీకే తర్వాత ఐడిఈ అనేది ఉండాలి. ఓకే, సో ఐడిఈ అంటే ఏంటో చూద్దాం. సపోజ్ ఐడిఈ అంటే ఏంటంటే ఈ యొక్క కోడ్, ఇప్పుడు మనం ఏం రాయాలి, ఈ హేలో కోడ్ రాయాలి కదా. ఈ కోడ్ అనేది ఎక్కడ రాయొచ్చు, ఎక్కడైనా రాయొచ్చు. సపోజ్ నోట్ ప్యాడ్లో రాసావు నువ్వు. నోట్ ప్యాడ్లో రాయడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటి, ఎఫిషియన్సీ అనేది ఉండదు. లైక్ ఎట్లాగంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ నువ్వు స్నానం చేయాలంటే ఏం చేయాలి, నువ్వు స్నానం చేయాలంటే నీకు హాట్ వాటర్ అనేది కావాలి. నువ్వేం చేయాలి, ఫస్ట్ ఒక బకెట్లోకి హాట్ వాటర్ అనేది ఫిల్ చేసి నెక్స్ట్ ఏం చేస్తావు, అది పొయ్యి మీద పెట్టి హీట్ చేసి మళ్ళీ ఇంకో బకెట్లోకి పోసి నెక్స్ట్ ఏం చేస్తావు, స్నానం చేస్తావు. ఓకే, బాత్ చేస్తావు. సో ఇట్లా కాకుండా దీనివల్ల ఏమైంది, చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది. సో ఇప్పుడు కొత్తగా ఏమొచ్చాయి, బయట అనేది స్విచ్ ఉంటుంది, లోపల ఏముంటుంది, హీటర్ అనేది ఉంటుంది. సో స్విచ్ చేయగానే ఏమవుతుంది, ఇక్కడ వాటర్ అనేది వచ్చేస్తాయి. మనం ఏం చేస్తాం, పైప్ ఇప్పేసి వాటర్ పట్టేస్తాం. దీనివల్ల ఏమైంది, ఎఫిషియన్సీ పెరిగింది. సిమిలర్గా నోట్ ప్యాడ్లో రాయడం వల్ల ఎఫిషియన్సీ అనేది తగ్గుతుంది. సో కోడ్ అనేది ఎక్కడ రాయాలి, ఏ ఐడిలో రాస్తే బెటర్ అంటే ప్రెజెంట్ విఎస్ కోడ్లో రాస్తే ఎఫిషియెంట్గా కోడ్ అనేది ఉంటుంది. సో దీనికోసం ఏం చేయాలి, విఎస్ కోడ్ అనేది డౌన్లోడ్ చేయాలి. సో జేడీకే కోసం జేడీకే డౌన్లోడ్ అని కొట్టగానే ఫస్ట్ ఉంటుంది ఒరాకిల్ వెబ్సైట్. సో దీని మీద క్లిక్ చేస్తే మన ఇంటర్ఫేస్ అనేది ఎట్లా ఉంటుంది. సో ఎట్లాగా స్క్రోల్ చేస్తే ఈ కంటెంట్ అనేది ఉంటుంది. సో నాది విండోస్ కాబట్టి విండోస్ దగ్గర క్లిక్ చేసి నా 64-బిట్ కంపైలర్ కాబట్టి డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే వెంటనే ఇక్కడ మనకి డౌన్లోడ్ అనేది అయిపోతుంది. విఎస్ కోడ్ కూడా డౌన్లోడ్ చేయాలి. సో విఎస్ కోడ్ మీద క్లిక్ చేస్తే మనం విండోస్ 11 10 చూసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి. సో వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత వర్షన్ జావా అనేది డౌన్లోడ్ అయ్యిందా లేదా అని చెక్ చేసుకోవాలి. సో దానికోసం ఎట్లా చెక్ చేస్తామంటే, సో నీ యొక్క సిఎండి కమాండ్ ప్రాంప్ట్ ఉంటుంది కదా. సో సిఎండి అనేది ఓపెన్ చేస్తే, సో మీకు సిఎండి ఓపెన్ చేస్తే మీ యొక్క కమాండ్ ప్రాంప్ట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ జావా స్పేస్ -వర్షన్ అని క్లిక్ చేస్తే మీకు జావా వర్షన్ అనేది వస్తుంది. సో ఇట్లా వస్తేనే మీకు జావా ఇన్స్టాల్ అయినట్లు, లేకపోతే జావా ఇన్స్టాల్ అవ్వనట్లు. సో ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలంటే విఎస్ కోడ్ ఓపెన్ చేసి ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసి మనం ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది రాద్దాం. సో దానికోసం ఏం చేస్తున్నా అంటే జావా సిరీస్ అనే ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేశాను. సో ఇప్పుడు దీన్ని విఎస్ కోడ్తో ఎట్లా ఓపెన్ చేయాలంటే ఈ పైన ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ సిఎండి అనేది టైప్ చేయండి. సో సిఎండి అని టైప్ చేయగానే మీకు కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కోడ్ అని రాసి స్పేస్ ఇచ్చి కోడ్ స్పేస్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా విఎస్ కోడ్ అనేది ఓపెన్ అయిపోతుంది ఎంటర్ చేయగానే. సో విఎస్ కోడ్ ఓపెన్ అయిన తర్వాత ఏం చేయాలి, సో విఎస్ కోడ్ అనేది మీకు ఎట్లా ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 2 సింబల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ది ఏంటంటే కొత్త ఫైల్ ఏదైనా క్రియేట్ చేయడానికి. సో నెక్స్ట్ ఏంటంటే ఏదైనా ఫోల్డర్ క్రియేట్ చేయడానికి. సో ఆల్రెడీ మనం ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తాం కాబట్టి న్యూ ఫైల్ మీద క్లిక్ చేసి ఫైల్ అనేది క్రియేట్ చేయాలి. సో మన ఫైల్ నేమ్ వచ్చేసరికి hello.java అని ఇస్తున్నాం. సో .java అనేది జావా ఫైల్ తోలక ఎక్స్టెన్షన్. సో నువ్వు ఏదైనా ఫైల్ జావాలో క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా .java అనేది వాడాలి. సో క్రియేట్ చేయగానే ఎట్లా వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, మన కోడ్ అనేది రాయాలి.
జావాలో కోడ్ అనేది ఖచ్చితంగా క్లాసెస్లోనే రాయాలి. సో దానికోసం ఒక క్లాస్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో క్లాస్ ఎట్లా క్రియేట్ చేస్తామంటే క్లాస్ అని ఇచ్చేసి క్లాస్ నేమ్ అవ్వాలి. సో ఖచ్చితంగా క్లాస్ నేము అండ్ మన యొక్క ఫోల్డర్ నేము మ్యాచ్ అవ్వాలి. సో క్లాస్ నేమ్ ఏంటి, హెలో అని ఇచ్చేసి కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేశాను. సో ఇప్పుడు మన కోడ్ అంతా ఇక్కడే రాయాలి, యాక్చువల్ కోడ్ అంతా. ఇప్పుడు ఏం చెప్పాను నేను ఇక్కడ, కోడ్ అనేది ఖచ్చితంగా పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఎందుకు, జేవిఎం అనేది అక్కడ నుంచి అర్థం చేసుకుంటుంది. సో ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేయాలి ఎగ్జిక్యూట్ చేయడము అనేసి. సో దానికోసం ఏంటంటే ఈ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేది క్రియేట్ చేయాలి. సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఈ స్ట్రింగ్ ఆర్గ్స్ అని అవ్వాలి. సో ఇందులోని ఏం రాయాలి, మనం కోడ్ అనేది రాయాలి. సో ఫస్ట్ ఏం చేస్తున్నాను, జస్ట్ హలో వరల్డ్ అని ప్రింట్ చేస్తున్నాను. సో జావాలోని హలో వరల్డ్ అనేది ఎట్లా ప్రింట్ చేస్తామంటే, సో జావాలోని ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఎట్లా ఉంటుందంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అని ఉంటుంది. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఇక్కడ మనం యాక్చువల్ కోడ్ అనేది రాస్తాం, లాస్ట్లో సెమీకోలన్ అవ్వాలి. సో ఇక్కడ ఎస్ అనేది ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్లో ఉండాలి, ఎస్ అనేది. ఓకే, సిస్టమ్ డాట్ ఎస్వై సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ హెలో వరల్డ్. ఓకే, సో కోడ్ రాసాం మన కోడ్ అనేది. ఇప్పుడు ఏం చేయాలి, సేవ్ చేయాలి. సో ఎట్లా సేవ్ చేయాలంటే Ctrl+S యూజ్ చేసి సేవ్ చేస్తాం. సో సేవ్ అయిందా లేదా ఎట్లా తెలుస్తుంది అంటే మన ఫైల్ పక్కన ఈ యొక్క వైట్ డాట్ అనేది ఉండకూడదు. సో వైట్ డాట్ ఉందంటే ఇంకా ప్రోగ్రామ్ సేవ్ అవ్వలేదు అనేసి. సో ఇప్పుడు Ctrl+ సేవ్ చేయగానే సేవ్ అనేది అవుతుంది. సో ఈ హెలో తాలూకా ఫైల్ అనేది క్రియేట్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి, కంపైల్ చేయాలి. కంపైల్ చేయగానే ఎట్లా మారుతుంది, బైట్ కోడ్లోకి మారుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేసాం, మనం ఈ ఫైల్ అనేది క్రియేట్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని కంపైల్ చేయాలి. సో జావాలోని ఎట్లా కంపైల్ చేస్తామంటే, సో జావాసి హెలో డాట్ జావా అని క్లిక్ చేయగానే ఏమవుతుంది, కంపైల్ అవుతుంది. కంపైల్ అయ్యి ఏమవుతుంది, బైట్ కోడ్లోకి మారుతుంది. సో ఇక్కడ చూస్తే ఇంతవరకు హెలో డాట్ క్లాస్ అనేది నేను క్రియేట్ చేయలేదు, కానీ ఈ జేడీకే అనేది క్రియేట్ చేసింది. ఏంటి క్రియేట్ చేసింది, డాట్ క్లాస్ ఫైల్. డాట్ క్లాస్ ఫైల్ అంటే ఏంటి, బైట్ కోడ్లో ఉంటుంది. అంటే ఈ కంపైల్ చేయగానే ఏం క్రియేట్ అయింది, బైట్ కోడ్. బైట్ కోడ్ అనేది ఎలా ఉంటుంది, డాట్ క్లాస్లో ఉంది. సో హెలో అనేది ఏంటి, డాట్ జావా ఫైల్. దీంట్లోకి ఎలా మారింది, డాట్ క్లాస్ ఫైల్గా మారింది. ఇప్పుడు ఏం చేయాలి, జేవిఎం అనేది దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తుంది అంటే మళ్ళీ అగైన్ జావా ఫైల్ నేమ్ ఏంటి, హెలో. సో హెలో అవ్వగానే ఏమవుతుంది, ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది. ఎగ్జిక్యూట్ అయ్యి ఏమొచ్చింది, హెలో వరల్డ్ అనేసి వచ్చింది. మనం ఏం రాసాం, హెలో వరల్డ్ అని ప్రింట్ చేసాం. సో హెలో వరల్డ్ అని వచ్చింది. సో జావా ప్రోగ్రామ్ అనేది ఇట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇనిషియల్లీ మనం జావా ఫైల్ అనేది క్రియేట్ చేయాలి, దాన్ని ఏం చేయాలి, కంపైల్ చేయాలి. కంపైల్ చేయగానే బైనరీ కోడ్లోకి మారుతుంది, అంటే డాట్ క్లాస్ ఫైల్. దీని నుంచి ఏం చేస్తుంది, జేవిఎం అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. జేవిఎం అనేది ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేయడం అనేది పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ నుంచి ఎగ్జిక్యూట్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇదంతా ఏంటంటే జేడీకే. సో నువ్వు కోడ్ అనేది ఏం చేస్తావు, రైట్ వన్స్. ఓకేనా, కోడ్ అనేది ఒకసారి రాస్తావు. సో ఈ జేడీకే అనేది ఏ సిస్టంలో ఉంటే ఆ సిస్టమ్ అనేది ఈ యొక్క కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, సో ఈ వీడియో కనుక అర్థమైతే అకౌంట్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఏం అర్థమైందో కమెంట్లో షేర్ చేయండి.